హలో హలో హాయ్ గాయ్స్, ఈరోజు రాజమండ్రి వెళ్దామని ప్లాన్. అంటే యూనో దట్ అండ్ నీకు ఎందుకు వచ్చిన ఇంగ్లీష్ రా. నేను స్క్రీన్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. ఎప్పుడో ఒక 4 నెలల ముందు ఒకసారి వీడియో పెట్టాను చూసారా, దాని తర్వాత ఇదే వెళ్ళడం అన్నమాట. అది అంత పంచువాలుగా ఉంటాం మనం. ఏదైనా వర్క్ విషయంలోకి వస్తే మన పంచువాలిటీని ఎవడు మ్యాచ్ చేయలేదు. సో అదనమాట, ఈరోజు వెళ్ళబోతున్నాం రాజమండ్రికి. చాలా ఫ్యాక్టర్స్ కుదిరినాయి ఈరోజు. ఆఫీస్లో బండి ఉంది, వెళ్ళి తెచ్చుకొని అటు నుంచి అటు అన్ని గండి వేసుకొని వెళ్ళిపోవటమే. కానీ ఈరోజు నాకు కుదరని థింగ్ ఏంటంటే నా జుట్టు చాలా కింద పడిపోతుంది. అసలు నా మాట వింటలేదు ఈరోజు. ఇంకా వదిలేయండి. నాకు అలాగా నాకు తెలుసు, ఏ రోజైతే నేను కటింగ్ చేయించుకున్నాను ఆ రోజు నుంచి నాకు అర్థమైపోయింది షెడ్కి వెళ్ళిపోతుంది నా జుట్టు అని. వదిలేయండి, ఇంకా దాన్ని ఇంకేం పట్టించుకోవాల్సిన లేదు. నేను వీళ్ళ గురించి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ రోడ్ సైడ్ ఒక 2 కపుల్స్ వెళ్తున్నారు కదా, ఆయనకి కళ్ళు కనిపించవు అన్నమాట. ఆయన వాళ్ళ వైఫ్ హెల్ప్తో ఎక్కడికి వెళ్తారు, కొత్తూరు సెంటర్ రోడ్డు, ఆ రోడ్డు దాకా వెళ్తారు. ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. నాకు అలా వాళ్ళని చూసినప్పుడల్లా బాగా అనిపిస్తుంది, అంతే. అదే చెప్పాలనుకున్నాను. హాయ్ గాయ్స్, ఈరోజు మనం రాజమండ్రి వెళ్ళిపోతున్నాం చెప్తో. చిన్న పని మీద రాజమండ్రి వెళ్తున్నాం. అనిల్ కుమార్ బ్లాగ్. ఇక్కడ బండి గాలి కొట్టించడానికి ఆగాము. సో మన వాడు ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాడు. నేను బండి తీస్తాను, నువ్వు బ్లాగ్ కంటిన్యూ చేయి. అలా చేయలేదు, నేను వచ్చేది. మా వాడు నవ్వేస్తానని చెప్పేసి అంటున్నాడు, కానీ మంచి చమత్కారి, మాటకారి, అన్ని కారీడు. కారీ నువ్వు కొంచెం నెమ్మదిగా పోనపోయా. నేను రాజమండ్రి వెళ్ళిన ప్రతిసారి ఏమవుతుందో తెలుసు కదా, వర్షం వస్తుంది. ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. అదిగో అంటే మొత్తం చీకటిగా, ఆ సైడ్ రాజమండ్రి సైడ్ అంతా చీకటిగా అయిపోయింది. వై అంటే నేను రాజమండ్రి వెళ్ళటమే ఒక విచిత్రం అన్నమాట. సో అందుకు అది మొత్తం ఆశ్చర్యానికి గురయ్యి అలా చీకటిగా అయిపోయింది అనమాట. బస్సులో ఉన్నాడు శరత్ గారు, చూడండి. వాతావరణం చూస్తే ఎంత అందంగా ఉంది. బస్సులో పాటలు ఏమి ఎంత ప్రశాంతంగా పెట్టాడు. తలక బయట పెట్టి లోపల పెడితే నా జుట్టు పరిస్థితి. సేమ్ ఇదే టైంకి ఆడు వెళ్ళినప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే వర్షం సిచ్యువేషను. వచ్చేస్తాం. అయిపోయి రే బోడి అయిపోయింది మొత్తం. మేకప్ వేయించుకోవడానికి వచ్చి మేకప్ వేసుకొని వచ్చేసాం వచ్చే దారిలో. సూపర్ ఉంది రాజమండ్రి, మీకు తెలిసి చెప్పేదే ఉంది. మా అల్లిగాడు రేట్లు చూసి మెస్మరైజ్ అయిపోతున్నాడు. ఐరన్ అంటే ఇస్త్రీ చేయడమా? ఏం 1200 అంట. బిగ్ షోల్డర్స్ 1500 ఎక్స్ట్రా రోజులు ఉండదు. స్టైల్ ఎవరా చెప్పి స్టైల్స్ ఇలా అయిపోయి. నువ్వు మరీ డీసెంట్గా ఎత్తున్నావు, చప్రీలా ఇవ్వాలి యో అన్నట్టు. యో అను. ఏంటో ఈ మాయ తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే గుండె దడదడలే. నేను కొంచెం ఫేస్ ట్రీట్మెంట్లో ఉన్నాను కాబట్టి నాకు మొత్తం జిడ్డుగా ఉంటుంది. సో నేను ఫేస్ ఎక్కువ చూపించను. ఇక్కడ దాకా వచ్చి మనం డిమార్ట్ రాకపోతే బాగోదు కదా.
బిల్లు ఉంది కలజడేది కళ్ళలో వెళ్తుందా. ఇంకా నా బ్లాగ్ అంతా మా వాడు చూసుకుంటాడు. బాగుందిరా ఇది పోలరైజింగ్ గ్లాసెస్ మోడల్ సూపర్ మోడల్. ఇది సూపర్ అయ్యి బాబోయ్. చాప్రీ మా వాడు ఇందాక చాప్రీ పోజెస్తో కొన్ని పెట్టాడు. వాటితో ఒక సాంగ్ రెడీ చేసి పెడతాను మీకు ఆగండి. సూపర్ గ్లాసులు పెడుతున్నారా అన్నీ మంచి మంచి రంగులు అన్నీ పెడుతున్నా. ఎవరైనా వేసుకుంటే కలరా రన్నింగ్ గోల్ వేసుకుంటారు కదండి వంటిది చెప్రీగా వేసుకుంటారు అన్నా. రాజమండ్రి మోడల్ అన్నా. రే కిడ్స్ సెషన్లు ఏం పండ్రు నీకు కదా ఇంకా పిల్లలు చిన్నపిల్లలు. నేను చూడు నియాన్ కలర్స్ రావన్నీ సూపర్ ఉన్నాయి. ఇది ఎవడే ఎంపోర్ ఏమోనంట కాల్ చేస్తాడు మరి. రే ల్యాప్టాప్ తీసుకోరా నాకు కళ్ళు కూడా పనికిరావి. అయ్యి బాబోయ్ చిన్న టీవీ. ఇది చిన్నప్పుడు ల్యాప్టాప్లో అమ్మేవాడు తెలుసా, చిన్న స్క్రీన్తో ఉండేది అది. ఇప్పుడు అమ్మేస్తాడు. కాకినాడలు కొనండి, గుంటూరు కొనండి, లిమిట్ లేదు, ఆఫర్ అయిపోతుంది అంటే. ఎవడు బాగా సెద్దట బొంకరాలు చూడు. యోగా మ్యాట్స్ తీసుకొని యోగా చేయొచ్చు కదరా. దీనికన్నా తప్పు వేసుకుంటే బెటర్ ఏమో. దుప్పటి ఇంకా మల్టిపుల్ పర్పస్కి యూజ్ అవుద్ది. ఇది ఎంత 430. 430కి ఉత్తి యోగాకి మాత్రమే పనిచేస్తుంది. అది డోర్కి కింద వేస్తారు. అల్లో ఎందుకు వచ్చిందిరా ఇవన్నీ. ఏం ఏదో చెప్తాడు. హలో వరల్డ్. మొక్క తింపి కుట్టించాడు. బాగుందిరా. మనం కుట్టించుకొచ్చి చిరిగిపోతే ప్యాంట్ దింపేసి. బాగుందిరా. అరే దీనికి ఈ ఫీచర్ కూడా ఉందిరా చూడు. చూడలేదు. కప్స్ అనుకున్నాను సేపు. కప్స్ కాదు, కప్స్తో పాటు ఇది చూసావు. వాక్ మెట్టోడు అంతే, ముందు చూపు ఉంటుంది అంతా. నీకు ఇందులో బాగా ఏం నచ్చింది అన్నట్లని? ఇదే బాగుంది, కొంచెం యూనిక్గా. యూనిక్గా ఉంటుందా జీన్స్ ప్యాంటు? ఏ మామ, ఏంటి అట్టా నొక్కుతున్నావు? అయ్యా